సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ వ్యతిరేకి అని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. మంగళవారం మధ్యాహ్నం ఎన్టీపీసీలోని ఓ ఫంక్షన్ హాల్లో రామగుండం నియోజకవర్గ కార్యకర్తల సమావేశం జరిగింది. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరకంటి చందర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ తెలంగాణ వ్యతిరేకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలపై దాడులకు పాల్పడినా తమ నాయకుడు కేసీఆర్ పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడినా సహించేది లేదని పేర్కొన్నారు. అభివృద్ధిపై దృష్టి పెట్టాల్సిన కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ నాయకులను టార్గెట్ చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కరీంనగర్లో ఉద్యమకారులపై రేవంత్ రెడ్డి తుపాకీ ఎక్కుపెట్టిన విషయాన్ని ప్రజలు మర్చిపోలేదని గుర్తు చేశారు. ఆనాడు చంద్రబాబు పంచన చేరి ఉద్యమాన్ని అణచివేసే కుట్ర చేశాడని రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో రాక్షస పాలనను కొనసాగిస్తుందని కొప్పుల ఈశ్వర్ తో పాటు కోరకంటి చందర్, పుట్ట మధుకర్ మండిపడ్డారు. ఎవరికి వ్యతిరేకంగా వచ్చినాం? తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా వచ్చినాం. చంద్రబాబు నాయుడు సంఖ్యలో ఉండి తెలంగాణ ఉద్యమాన్ని అంచనా కోసం పనిచేసినాం. ఈయనకు కపట ప్రేమ వర్గం వస్తున్నావు ఉద్యమకారుల మీద. ఒక అప్లికేషన్ తీసుకున్నావు కదా, ఏం చేస్తావు? వచ్చాయి అప్లికేషన్ తీసుకోవడం ఏంటంటే వాళ్ళను ఈ యొక్క కపట ప్రేమ ద్వారా మరి ఉద్యమకారులకు ఏమో మేము చెయ్యబోతున్నాం అనేటువంటి ఒక నాటకం తప్ప ఇందులో ఏమి లేదు. అయితే ఇటువంటి ఇంత పెద్ద ఉద్యమం, ఇంత పెద్ద ప్రభుత్వ నిర్వహణలో అక్కడక్కడ మరి చిన్న చిన్న గ్యాప్స్ పొరపాటు జరిగి ఉన్నాయి. వాటిని సవరించుకునేటువంటి సరి చేసుకునేటువంటి ప్రయత్నం తప్పకుండా చేసేటువంటి విధంగా నిర్ణయాలు జరగాలి. ఆ విషయాలు కూడా ఎవరెవరైతే కొల్లెటి శంకర్ గౌడ్ గారు మాట్లాడిన విషయాలు కావచ్చు, మురళన్న మాట్లాడిన విషయాలు కావచ్చు, ఇతరులు మాట్లాడేటువంటి విషయాలను తప్పకుండా మరి అధినాయకం నాయకుల దృష్టిలో పెట్టేటువంటి ప్రయత్నం చేస్తాం. మేము కూడా వాటిని పరిష్కారం చేసేటువంటి ప్రయత్నంలో భాగస్వామ్యం అవుతామని చెప్పి ఈ సందర్భంగా మా నాయకులందరూ 2 నెలల పరిపాలనలో కేసీఆర్ గారు ప్రాణాలను సైతం త్యాగం చేయడానికి సిద్ధపడి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆయన ముఖ్యమంత్రి అయి ఇలా కేసీఆర్ గారిని అంటున్నారు అని అంటే ఇలా ప్రజలందరూ కూడా విస్తుపోతూ ఉన్నారు. అసలు ఈయననా మనము ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నది, ఈయననా మనకు కాంగ్రెస్ పార్టీకి ఓటేసిందని ఇలా ప్రజలు అనుకుంటున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. తప్పకుండా మనకు కేసీఆర్ గారు, కేటీ రామన్న గారు, కొప్పుల ఈశ్వరన్న గారు మనకు దిశానిర్దేశన చేస్తారు, పార్టీ కార్యాచరణను మనకు ఇస్తారు. దానికి అనుగుణంగా ముందుకు నడుస్తామని సందర్భంగా తెలియజేస్తూ 2001 నుంచి జెండా కోసం పనిచేసిన వాళ్ళని కూడా తీసుకొచ్చి ఇచ్చినాం. వాళ్ళు కూడా మాయమైపోతున్నారు. కనుక మనకు పాతకాలం పాటలు గుర్తొస్తూ ఉన్నాయి. మాయమైపోతున్నాడమ్మా మనుషుల వాడని. ఇవాళ ఎన్నికలు అయితే రాష్ట్రం అంతా కూడా కనబడ్డది. కనుక ఎప్పటికైనా మనిషిని నమ్మక తప్పదు. మనిషి తోటే మనం వ్యవహారం చేయాల్సి వస్తుంది. కనుక నిజంగా చెప్పాలంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఈశ్వరుడు అయితే ఆయన మంత్రి అయిన తర్వాత కూడా నేను ఆయన దగ్గర నుండి చూసిన. అంతకుముందు నాకు ఆయన సంబంధం లేదు. ఆయన మంత్రి అయిన తర్వాత ఆయన 4 బ్యాచ్లకు ఆయన ఫంక్షన్లు చేసింది. ఒకసారి చిన్నప్పటి ఒకసారి ఎమ్మెల్యే అయిన తర్వాత, ఒకసారి మంత్రి అయినాక పరిచయమైన వాళ్ళు, తర్వాత మళ్ళీ వాళ్ళని అందరినీ కలిపి ఒకసారి ఎప్పుడో బొగ్గు పిల్లల కింద వాడే పడినప్పుడు కలిసి ఉన్నోళ్ళని కూడా గుర్తుపెట్టుకొని పిలిచేది ఆయన. ఆశ్చర్యం కలిగింది నాకు నిజంగా. అట్లా ఇక్కడ కూర్చున్న వాళ్ళం నేనైతే అనుకుంటున్నా అందరం ఇంటి నుంచి వచ్చిన వాళ్ళమే. తోచిన విధంగా పెద్దలు రావుసార్ చెప్పినట్టుగా 24 గంటలు
ప్రజల్లో ఉండి మమేకమైనా కూడా ఎందుకో ప్రజలు ప్రేమించలేదా, కార్యకర్తలు మమ్మల్ని అభిమానించలేదా తెలియలేదు. కానీ కొందరైతే గ్యాప్ ఏర్పడింది మన లోపల. అయినా కూడా ఇవాళ మన పార్టీ కావచ్చు, మనం కావచ్చు, పోయిన కాటే ఎన్నుకోవాలనేది ఏదైతే పెద్దలు చెప్పినారో ఆ అవకాశం గౌరవ ముఖ్య మన కేసీఆర్ గారు, మన అధ్యక్షుడు